అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ అధినేత పార్టీ ప్రక్షాళన మొదలుపెట్టారు. కీలకమైన నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలను వెతికే పనిలో పడ్డారు. పల్నాడు జిల్లాలో కీలకమైన నియోజకవర్గమైన నరసరావుపేటలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పక్కన తప్పించే అవకాశాలు ఉన్నాయట. మరి ఆయన స్థానంలో ఎవరికి ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇవ్వబోతున్నారు? కొత్త ఇన్ఛార్జి నియామకానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రక్షాళన విషయంలో సీరియస్ గా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలు నియోజకవర్గాలకు బాధ్యులను మార్చే పని పెట్టుకున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల సమన్వయకర్తలను మార్చేశారు. తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీకి కొత్త ఇన్ఛార్జిని నియమిస్తారనే టాక్ వినిపిస్తోంది. నరసరావుపేట ఒకప్పుడు కాంగ్రెస్ కి కంచుకోట. కాసు బ్రహ్మానందరెడ్డి కుటుంబానికి ఈ నియోజకవర్గం అడ్డా. ఉమ్మడి ఏపీలో అత్యధిక కాలం కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి ఇక్కడి నుంచే ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత కాసు వెంకట కృష్ణారెడ్డి 3 సార్లు గెలిచారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ నియోజకవర్గం నుంచి అత్యధిక సార్లు గెలిచి కోడెల శివప్రసాదరావు చరిత్ర సృష్టించారు. 1983 నుంచి 1999 వరకు ఏకపక్షాన విజయం సాధిస్తూ నరసరావుపేటను టీడీపీకి కంచుకోటగా మార్చారు. అయితే 2004, 2009లలో కాంగ్రెస్ గెలిచింది. రాష్ట్ర విభజన తర్వాత 2014, 2019లలో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ తరపున విజయం సాధించారు. 2024లో టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు గెలిచారు. అలా 25 ఏళ్ల తర్వాత టీడీపీకి ఈ నియోజకవర్గంలో విజయం దక్కింది. నరసరావుపేట నియోజకవర్గంలో కమ్మారెడ్డి డామినేషన్ ఉంటుంది. ఇక్కడ రాజకీయాలు కూడా ఈ 2 సామాజిక వర్గాల మధ్య ఉంటుంటాయి. ఆర్య వైశ్యులు, బీసీలు, ముస్లింలు కూడా ఉన్నప్పటికీ కమ్మారెడ్డి సామాజిక వర్గాల నుంచే ఎక్కువగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఈ నియోజకవర్గంలో 2 సార్లు ఆ పార్టీ గెలిచింది. అందుకే నరసరావుపేటపై వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. 2024లో చేజారిపోయిన నియోజకవర్గాన్ని తిరిగి గెలుచుకునే దిశగా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. నరసరావుపేట నుంచి పోటీ చేయాలని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మొదటి నుంచి ఆసక్తిగా ఉన్నారు. కాసు బ్రహ్మానందరెడ్డి కుటుంబానికి చెందిన కాసు మహేష్ రెడ్డికి నరసరావుపేట బాధ్యతలిస్తే కలిసి వస్తుందని వైఎస్ జగన్ కూడా భావిస్తున్నారట. ఇక్కడ ఇప్పటికీ కాసు ఫ్యామిలీ ప్రభావం ఉంటుంది. అందుకే ఈ దూకుడు రాజకీయాలు చేసే కాసు మహేష్ రెడ్డికి ఈ నియోజకవర్గం పగ్గాలు అప్పగిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేస్తున్నారట. టీడీపీ కూడా ఇక్కడ బలంగా ఉండడంతో ఆ పార్టీని ఢీకొట్టాలి అంటే కాసు మహేష్ రెడ్డిని దించడమే సరైన నిర్ణయమని భావిస్తున్నారట. దివంగత మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి రాజకీయ వారసుడిగా కాసు వెంకట కృష్ణారెడ్డి మంత్రిగా చేశారు. ఇప్పుడు 3వ తరంలో కాసు మహేష్ రెడ్డి రాజకీయం చేస్తున్నారు. దాంతో ఆయనకు ఈ సీట్ అప్పగిస్తే నరసరావుపేటలో అసలే బలంగా ఉన్న వైసీపీని గెలిపించుకుని వస్తారని అంటున్నారు. అయితే వైసీపీ తరపున 2 సార్లు గెలిచిన డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఏంటా అని వైసీపీ శ్రేణులు ఆరా తీస్తున్నాయట. కాసు మహేష్ వచ్చినా ఇబ్బందేమీ లేదని, కానీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డికి ఏమైనా బాధ్యతలిస్తే పార్టీలో అసమ్మతి లేకుండా ఉంటుందని భావిస్తున్నారట. మొత్తానికి కాసుని నరసరావుపేటకు తెచ్చేందుకు రంగం సిద్ధం అయిపోయిందని, త్వరలోనే ప్రకటన కూడా వెలువడుతుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.